హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో గుప్తరాజులలో చంద్రగుప్త మౌర్యుడి గురించి చూసాము. ఇప్పుడు చంద్రగుప్తుని మౌర్యుడి తర్వాత ముఖ్యమైన వాడు రెండవ చంద్రగుప్తుడు. ఇతను క్రీస్తు శకం 380 నుంచి 415 వరకు పరిపాలన కొనసాగించాడు. ఇతను సముద్రగుప్తుడికి దత్తాదేవికి పుట్టినటువంటి వాడు. సముద్రగుప్తునికి దత్తాదేవికి పుట్టినటువంటి వాడు చంద్రగుప్తుడు, అదే రెండవ చంద్రగుప్తుడు. ఇతని సభలో కాళిదాసు మొదలగు పండితులు ఉండేవారు. వీరిని నవరత్నాలు అని పిలిచేవారు. ఇతడు గొప్ప సమర్థవంతమైన పాలకుడు. తన తండ్రి ద్వారా వచ్చినటువంటి సామ్రాజ్యాన్ని ఇతను కాపాడుకొని మరింత విస్తరించాడు. ఇతడు తన సామ్రాజ్యాన్ని విస్తరణ కోసం యుద్ధాలు చేశాడు. అలాగే దౌత్య సంబంధాల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతడు మొట్టమొదటి శకరాజు అయినటువంటి మూడవ రుద్రసింహాన్ని ఓడించి శకరాజ్యాన్ని ఆక్రమించి తన సామ్రాజ్యాన్ని గుజరాత్ వరకు విస్తరించాడు. ఇతడు శకరాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత రెండవ రాజధానిగా ఉజ్జయిని కూడా చేసుకున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతడు శకులను కుశాలను ఓడించి ఉత్తర భారతదేశంలో రాజకీయ ఐక్యతను సాధించాడు. ఓకే, అలాగే ఇతను యుద్ధాల ద్వారా దౌత్య సంబంధాల ద్వారా సామ్రాజ్య విస్తరణ చేశాడని చూశాము. అలాగే ఇతను వివాహాల ద్వారా కూడా రాజకీయ అధికారాన్ని పొందాడు. అది ఏ విధంగా అంటే ఇతడు కుబేర నాగను వివాహం చేసుకున్నాడు. ఈమె వచ్చేసి నాగవంశానికి చెందినటువంటి మహిళ. అలాగే తన కూతురు అయినటువంటి ప్రభావతి గుప్తను వాకాటకులకు ఇచ్చి వివాహం చేశాడు. ఆ వాకాటక రాజు అయినటువంటి రుద్రసేనునికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ విధంగా అతడు ఇక్కడ నాగవంశం వారి ఇక్కడ వాకాటకుల యొక్క సైనిక రాజకీయ సహాయం పొందాడు. ఓకే, ఈ వాకాటకులు తనకి శకరాజు అయినటువంటి మూడవ రుద్రసింహాన్ని ఓడించడానికి వాకాటకులు సహాయం చేశాడు. ఈ రకంగా వివాహాల ద్వారా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతని కాలంలో రాజ్యం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఇతడు తన యొక్క యుద్ధ విజయాలను, ముఖ్యంగా ఇతడు వంగ బ్యాక్ట్రియాలను జయించాడు. వీటిని తను ఒక ఇనుప స్తంభంలో శాసనాలపై చెక్కించాడు. అది మొహ్రోలి స్తంభశాసనము. ఈ స్తంభశాసనము రెండవ చంద్రగుప్తుని యొక్క వంగ బ్యాక్ట్రియా రాజ్యాలను జయించిన విషయము తెలుపుతుంది. అలాగే ఇతడు వెండి నాణ్యాలను కూడా వేయించాడు. వెండి నాణ్యాలను వేయించినటువంటి మొట్టమొదటి గుప్తరాజు వచ్చేసి రెండవ చంద్రగుప్తుడు. ఆ నాణ్యాలపై లక్ష్మీదేవి, సింహము, గుర్రం బొమ్మలు వేయించాడు. ఈ గుర్రం బొమ్మల ద్వారా మనకు అతని యొక్క యుద్ధ విజయాలు తెలుపుతుంది. అలాగే ఇతనికి విక్రమాదిత్య అనే బిరుదు కూడా కలదు. రెండవ చంద్రగుప్తునికి విక్రమాదిత్య అనే బిరుదు కూడా కలదు. ఓకే, ఇవి మనకు రెండవ చంద్రగుప్తుని యొక్క ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు కుమారగుప్తుడు. ఇతను రెండవ చంద్రగుప్తునికి ధ్రువాదేవుల యొక్క కుమారుడు. ఇతని భార్య వచ్చేసి అనంతదేవి. ఇప్పుడు మనకు చివరి గుప్తులలో కుమారగుప్తుడు గొప్పవాడు. మనకు ఇతను నలంద విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించాడు. ఇతని యొక్క బిరుదులు వచ్చేసి మహేంద్రాదిత్య, పరమ భాగవత, వ్యాఘ్ర పరాక్రమ, చంద్రప్రకాష్ ఇతని యొక్క బిరుదులు. ఇతను బంగారు నాణ్యాలపై మయూర, కార్తికేయ బొమ్మలు ఒకవైపు, మరొక వైపు వచ్చేసి అతను నెమలకు మేత వేస్తున్నట్లుగా ముద్రించాడు. ఈ నాణ్యాలను బట్టి మనకు ఇతడు కార్తికేయుడు భక్తుడని తెలుస్తుంది. ఓకే, ఇతడు మొట్టమొదటిసారిగా రాగి నాణ్యాలను కూడా ముద్రించాడు. మనకి ఇతని తండ్రి అయినటువంటి రెండవ చంద్రగుప్తుడు మొట్టమొదటిసారిగా గుప్తులలో వెండి నాణ్యాలను ముద్రించాడు. మనకు కుమారగుప్తుడు వచ్చేసి రాగి నాణ్యాలను ముద్రించాడు. ఈ రాగి నాణ్యాలపై కూడా ఏనుగు, ఖడ్గమృగము, అశ్వమేధ యాగం
చేస్తున్నటువంటి ముద్రలు ముద్రించాడు. ఓకే, ఇతని కాలంలోనే హోనుల యొక్క దండయాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలో పుష్యభూతి వారు దండెత్తగా వారిని సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించాడు. ఇతని తర్వాత సింహాసనం కొరకు గుప్తులలో వారసత్వ యుద్ధాలు జరిగాయి. ముఖ్యంగా స్కందగుప్తునికి గురుగుప్తుని మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. ఈ వారసత్వ యుద్ధంలో విజయం సాధించి కుమారగుప్తుని తర్వాత స్కందగుప్తుడు రాజ్యాన్ని పరిపాలించాడు. నెక్స్ట్ స్కందగుప్తుడు. మనకు కుమారగుప్తునికి తర్వాత జరిగినటువంటి వారసత్వ యుద్ధంలో స్కందగుప్తుడు విజేతగా నిలిచాడు. ఇతని కాలంలో బంగారు నాణ్యాలను మరింత చిన్నవిగా ముద్రించాడు. అలాగే కొన్ని బంగారు నాణ్యాలు కల్తీవి కూడా ముద్రించడం అనేది జరిగింది. దీనికి ముఖ్య కారణము ఇతని కాలంలో అనేక దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానివల్ల ఖజానా కొంచెం తగ్గిపోయి ఖజానా అంతా కూడా యుద్ధాలకు విక్రయించడం జరిగింది. ముఖ్యంగా హోన్లను క్రీస్తు శకం 440లో సమర్థవంతంగా ఎదుర్కొని వారు 50 సంవత్సరాల వరకు కూడా మన గుప్తరాజ్యంపై దండయాత్ర చేయకుండా నిరోధించాడు. ఈ విషయం మనకు జునాగఢ్ శాసనము తెలుపుతుంది. ఇతని కాలంలో సుదర్శన తటాకానికి కూడా మరమ్మతులు చేయించాడు. ఈ మరమ్మతులు చక్రపాలుతుని ఆధ్వర్యంలో జరిగింది. అలాగే మనకు స్కందగుప్తుని యొక్క సమాచారం ఇస్తున్నటువంటి శాసనాలు వచ్చేసి జునాగఢ్ శాసనము, బీహార్ సమ్మ శాసనము, ఇండోర్ తామ్ర శాసనము, బిత్తారి స్తంభ శాసనము. ఈ శాసనాల వల్ల మనకు స్కందగుప్తుని యొక్క వివరాలు మనకు తెలుస్తున్నాయి. అలాగే స్కందగుప్తుడు తన రాజధానిని ఉజ్జయిని నుంచి పాటలీపుత్రంకు మార్చాడు. మనకు చివరి గుప్తులలో స్కందగుప్తుడు సమర్థవంతమైన వాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి గుప్తరాజులు అందరూ కూడా అసమర్థులు కావడం వల్ల గుప్తరాజ్యం పతనానికి దారితీసింది. ఓకే, మనకు తర్వాత మన నెక్స్ట్ వీడియోలో గుప్తుల యొక్క పరిపాలన, వారి కాలంలో ఉన్నటువంటి మతము, ఆర్థిక వ్యవస్థ, కళల గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోను లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.